రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికే సాధ్యమని బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు చెంచే నాయుడు తెలిపారు. సిద్ధవటం మండలంలోని మిట్టపల్లి బెటాలియన్ సమీపాన సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అవ్వాతాతలకు ప్రతి నెల పంపిణీ చేస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఆదేశాలతో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఈ సందర్భంగా నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు చెంచయ్య నాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ తీసుకుని వచ్చి ప్రభుత్వ అధికారులను పక్కన పెట్టి దళారీ వ్యవస్థగా అవ్వాతాతలకు పింఛన్ పంపిణీ చేశారని మా ప్రభుత్వంలో అధికారులచే ఒక బాధ్యతగా ప్రతి నెల 1వ తేదీన పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సాధ్యమని తెలిపారు. ముక్కోటి ఆంధ్రుల ముద్దుబిడ్డ అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ పింఛన్ కార్యక్రమము ఒక పెద్ద కొడుకు వలె పండుగ వలె అందరూ నెల నెల గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చినట్టు పింఛన్ ఇస్తూ అవుతున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు 4,000 పింఛన్ చేసి అభివృద్ధి కార్యక్రమం ముందుగా బడిగిన వర్గాలకు అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఈ పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టారు. దీన్ని ఇంకా అభివృద్ధి చేసడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు మండల అధ్యక్షుడైన రాజశేఖరు, సంజయ్ నాయుడు, శ్రీనివాసులు, వాలంటీర్లు పెట్టి చాలా ఇది జరుగుతున్నది. ఇప్పుడు అధికారులు గవర్నమెంట్ అధికారులు ఇస్తున్న వలన ఈ పింఛన్ కార్యక్రమం సవరణంగా జరుగుతున్నది. మరీ ఇంకా బాగా జరుగుతుందని మనం చేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్ కార్యక్రమము గతంలో 3,000 ఇస్తుంటే ఇప్పుడు 4,000 చేసి ప్రతి ఒక్కరికి ఆనందదాయకంగా చేకూర్చడమైనది. ప్రతి తల్లిదండ్రి ఒక పెద్ద కొడుకు మాదిరి భావిస్తున్నారు.